మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం ద్వాదశ రాశులకు మాస ఫలితాల్లో భాగంగా ఏప్రిల్ నెల ఎలా ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనము ఇప్పుడు ఈ మేషరాశి గురించి చెప్పుకునే ముందు ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందో చూస్తే, వీరికి 14వ తేదీ వరకు మీనంలో, అంటే ఈ రాశికి వ్యయస్థానంలో రవిగ్రహము, 14వ తేదీ నుంచి ఈ రాశిలోకే రవిగ్రహం ప్రవేశిస్తుంది. అదేవిధంగా శని ఎప్పట్లాగానే 12వ స్థానంలో ఏలినాటి శనిగా సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. 11వ స్థానంలో రాహువు, అదేవిధంగా 5వ స్థానంలో కేతువు. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకు 10వ తేదీ నుండి కుంభంలో ఉన్నటువంటి 10వ తేదీ వరకు బుధుడు మీనరాశిలోకి వస్తాడు. అదేవిధంగా కుజుడు 2వ తారీఖునే మీనరాశిలోకి 12వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా గురువు మిథునంలో ఉన్నాడు మనం చెప్పుకున్నాం. ఈ గ్రహ సంచారీత్యా చూస్తే ఈ రాశి వాళ్ళకు ఈ మాసం రవి మేషంలోకి వచ్చినప్పుడు మొదలుకొని వీళ్ళ యొక్క ప్రతిభ, విలువ, సామర్థ్యం అన్నీ పెరుగుతాయి. ఎందుకంటే ఈ రాశిలోనే రవి ఉచ్చస్థితి పొందుతాడు. అంటే ఒక ఉచ్చస్థితి గ్రహం రావడము వీళ్ళకు చెప్పుకోదగినటువంటి ఎలివేషన్ అవుతారు. వీళ్ళ గురించి అందరికీ తెలుస్తుంది. రవి అంటేనే ఒక కాంతి, సూర్యుడు గ్రహ రాజు కాబట్టి. మేషం ఉంటే తల, మనకు ఎవరిని చూసినా ఫేసే చూస్తాం, మొహం చూసే చెప్తారు ఎవరు ఎలా ఉన్నారని. అందుకే మేషరాశిలో రవిగ్రహము గ్రహరాజు ఉచ్చస్థితి పొందుతాడు. ఇప్పుడు 14వ తారీఖు నుంచి వీళ్ళకు చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. చాలా హుందాగా, కాస్త అహంగా, ధీమాగా వీళ్ళు ఉంటారు. కారణం వీళ్ళ యొక్క ప్రతిభ ఎలివేషన్ జరుగుతుంది. ఎందుకంటే రవి ప్రభుత్వ గ్రహం, ప్రభుత్వ మూలకమైన పనులు అవడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు చక్కగా ఉంటుంది. రాజకీయం అంటేనే రవిగ్రహం కాబట్టి రవిగ్రహం యొక్క శుభ ఫలితాలు వీళ్ళు సంపూర్ణంగా ఈ మాసం చూస్తారు. కాస్త వేడి చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ మాసమే నిజ కర్తరులు కూడా పెడతాయి. మేషంలోకి రవి వచ్చినప్పుడే ఎక్కువగా ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి భూమి కూడా సూర్యుడికి దగ్గరగా వస్తుందనే విధంగా ఆలోచిస్తారు, చెప్తారు. కాబట్టి ఎక్కువ వేడి ఉంటుంది, వీళ్ళకు ఉష్ణదేహం ఉంటుంది. కాబట్టి కాస్త ఈ ఎండలకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళకు బాగా ఫోకస్ అవుతారు. తర్వాత వీళ్ళకు బుధుడు 10వ తేదీ నుంచి మీనరాశిలోకి వస్తాడు. మీనరాశిలో బుధుడు అంత మంచివాడు కాదు. అంటే కాలపురుషుడికి వ్యయస్థానంలో బుధుడు పని చేయడు, అంటే బుద్ధి పని చేయదని అర్థం. అంటే ఈ రాశి వాళ్లకు ఇది మంచిదే. ఎలా మంచిది? బుధుడు 6వ రాశి అయినటువంటి కన్యకు అధిపతి, శత్రు రోగ రుణాలకు అధిపతి. ఆయన వచ్చి నీచపడతాడు. అంటే శత్రురోగ రుణాలకు అధిపతి అన్నప్పుడు వీళ్ళు రవిగ్రహం ఉచ్చస్థితి, 5వ ఇంటివాడు, 6వ ఇంటివాడు బుధుడు నీచం అన్నప్పుడు వీళ్ళు శత్రు రోగ రుణాలను అధిగమిస్తారు. ఏదైనా అప్పులుంటే కట్టేదానికి అవకాశం ఉంటుంది, అప్పులు తీసేందుకు దారి దొరుకుతుంది. కాబట్టి ఇంకోటి ఏమంటే, ఇక్కడ మీకు 12వ స్థానం అంటే పడక గది, మీరు పడుకొని నిద్రపోయడం పడక గది. అక్కడ బుద్ధి పనిచేయదు. పడక గదిలో బుద్ధి పనిచేయదు. గమ్ము నిద్రపోతాం కదా, బుద్ధి ఇంటికి పనిచేస్తుంది, అక్కడ పనిచేయదు. కాబట్టి బుధుడు మీకు 12వ స్థానంలో నీచపడడం మంచిదే. తర్వాత మీకు ఏలినాటి శని అనేది మాత్రం కంటిన్యూగా జరుగుతూ ఉంది. దీనికి మీరు ఎక్కువగా శివాలయ దర్శనం చేసుకోవాల్సిందే. శివాలయానికి వెళ్ళే కొద్దికి ఏలినాటి శని ఎదుర్కొనే శక్తి మీకు పెరుగుతూ ఉంటుంది. కాలభైరవ ఆరాధన కూడా ఎక్కువ చేసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ మీనంలోకి ప్రవేశిస్తున్నాడు 2వ తేదీ. అంటే మీనంలోకి ప్రవేశించినప్పుడు అంటే ఇక్కడేమి బుధుడు నీచబడుతున్నాడు. 10వ తేదీకి వచ్చి కుజునితో కలుస్తాడు. కుజుడు 2వ తేదీ వెళ్ళి శనితో ఎంటర్ అవుతున్నాడు. అంటే ఇక్కడ బాగా గమనించవచ్చు, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయి? సముద్రంలోనే జరుగుతున్నాయి. సముద్రంలోనే హార్మూజ్ జలసంధిని దిగ్బంధించారు. మరి శని కుజులు కలిస్తే యుద్ధము, గ్రహ యుద్ధము. కుజుడు ఆర్మీ చీఫ్, శనేశ్వరుడు సోల్జర్స్, ఓటర్స్, కార్మికులు, తిరుగుబాటు. కాబట్టి చిన్న దేశం అయినటువంటి ఇరాన్ కూడా పెద్ద దేశం అయినటువంటి అమెరికా, ఇజ్రాయెల్ లాంటి వాళ్ళను ధీటుగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు సముద్రంలోనే కలుగుతున్నాయి. సముద్రంలో షిప్పులను పేల్చేయడము, సముద్రాన్ని షిప్పులు పోకుండా అడ్డగించడము, అంటే సముద్ర యుద్ధం జరుగుతుందని అర్థం అనమాట. ఇక్కడ కరెక్ట్గా కుజుడు ఎంటర్ అవుతున్నాడు. ఈ యుద్ధ ప్రభావం కూడా తీవ్రంగా ప్రపంచం పైన ఇంకా ఎక్కువ తీవ్రంగా పడి ఈ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళకు కూడా తీవ్ర సంక్షోభాన్ని తెచ్చేదానికి అవకాశం ఉంది. కుజశనులు కలిసినా, కుజశనులు చూసుకున్నా
యుద్ధ స్థితి ప్రపంచ స్థాయిలో వస్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకు 12వ స్థానంలో శని కుజులు బుధుడు కలవడం వల్ల నిద్ర సరిగ్గా ఉండదు. దేహము జ్వరానికి వేడికి లోనైన అవకాశం ఉంటుంది. కానీ మాత్రము బాగా ఎలివేట్ అవుతారు. పంచమాధిపతి లగ్నంలో ఉండడం వల్ల అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని చెప్పొచ్చు. అంటే అదృష్ట స్థానాధిపతి రాశిలో ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా 3వ ఇంట్లో గురువు ఉన్నాడు. ఈ 3వ ఇంట్లో గురువు ఉంటే సమాచారము, కమ్యూనికేషన్, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ బాగుంటుంది వీళ్ళకు. గురువు కాబట్టి, గురువు జ్ఞానకారకుడు కాబట్టి 3వ స్థానం అంటే ధైర్య వీర్య విజయస్థానము, కమ్యూనికేషన్స్, సహకారము, ఇన్ఫర్మేషన్ మొత్తం 3వ స్థానం కాబట్టి మీకు అక్కడ మీకు కావాల్సినటువంటి ఇంకా ఫ్యూచర్లో చేసుకోవాల్సిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇప్పుడే గ్యాదర్ చేసి పెట్టుకుంటారని చెప్పొచ్చు. దానికి గురువు బాగా సహకరిస్తాడు. ఇక 5వ ఇంట్లో కేతు ఉన్నాడు. 5వ ఇంట్లో కేతు ఉంటే కులదేవత ఆరాధన విశేషంగా చేయాలి. 11వ ఇంట్లో రాహు విశేషంగా యోగాన్ని ఇస్తున్నాడు. 11వ ఇంట్లో రాహు ఉంటే ఏమంటే షార్ట్ కట్ మెథడ్స్ మీకు బాగా తెలుస్తాయి. కాబట్టి ఈ మాసం ఏప్రిల్ మాసం మీకు చక్కగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా శుక్రుడు రాశిలో ఉన్నటువంటి శుక్రుడు 19వ తేదీ తర్వాత వృషభంలోకి వస్తున్నాడు. అంటే ద్వితీయాధిపతి ద్వితీయంలోకి ఉన్నాడు. ద్వితీయాధిపతి ఇప్పుడు రాశిలో ఉన్నాడు. అంటే కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది. కుటుంబం అంటే మీ రాశికి 2వ రాశిలో 2వ రాశి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే వృషభ రాశి అంటే కుటుంబ స్థానం కాబట్టి శుభకార్యరీత్యా మీకు సంతోషము, వివాహం కాని వారికి వివాహం సాఫల్యత ఇలాంటివన్నీ జరుగుతాయి. అదేవిధంగా మంచి మృష్టాన్న భోజనం తినేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ శుక్రుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, గురువు సమాచార సేకరణలో గురువు బాగున్నాడు. 5వ ఇంటి కేతుడు కాబట్టి కులదేవతారాధన కంపల్సరీ చేసుకోవాలి. 12లో ఉన్న శనేశ్వరుడికి కంపల్సరీ శివ దర్శనం, శివాలయ దర్శనం వెళ్ళాలి. అక్కడ కుజుడు కూడా వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కాలభైరవ లేదా శివాలయానికి వెళ్ళి తీరాల్సిందే. 12వ స్థానం ఒకటే డిస్టర్బ్గా ఉంది. ఏలినాటి శని ప్రభావము తీవ్రంగా ఉంది. ఈ శని కుజులకు శుభగ్రహ దృష్టి లేదు. బుధుడు అక్కడ నీచబడుతున్నాడు. బుద్ధి అక్కడ పనిచేయాలంటే నిద్ర సరిగ్గా ఉండదని అర్థం. ఎటు వచ్చి మీకు సపోర్టింగ్ ఉన్న గ్రహాలు రాహువు, కేతువు, గురువు, రవి, శుక్రుడు. కాబట్టి మెజారిటీ ప్లానెట్స్ మేషరాశి వాళ్ళకి బాగున్నాయి. కాబట్టి వీళ్ళు ఈ మాసం నేను చెప్పినటువంటి శివాలయ దర్శనం, కాలభైరవ ఆరాధన, కులదేవత ఆరాధన విశేషంగా చేసుకోవడం, సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటే కూడా చక్కగా మీకు విశేష శుభ ఫలితాలను పొందుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. శుభం.